ఓ రాహుల్, నీకు భారత ప్రధాని అయ్యే లక్షణమే లేదు. ఒక విదేశీ మహిళ మన యువ నాయకుడిని ఉద్దేశించి, రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్న మాట ఇది. అంతేకాదు, ఐ హేట్ ఇండియాని టూర్ కూడా చేయి నువ్వు అన్నది చాలా పెద్ద మాట ఇది. మరేంటి ఆ విదేశీ మహిళ ఎవరు? రాహుల్ గాంధీని అంత పెద్ద మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? ఇంకా ఏమేమన్నది, ఏ సందర్భంలో అన్నది, రాహుల్ ఏమంటే ఆమె మాటలు అన్నది, ఇవన్నీ కూడా వీడియోలో చెప్పుకుందాం. రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశాడు. మోదీ ట్రంప్కు భయపడుతున్నాడు, చాలా కాలంగా అంటున్నాడు కదా అతను. తాజాగా ఇంకొక ట్వీట్ చేశాడనమాట. దానికి రీట్వీట్గా, అంటే దానికి రిప్లై ఇస్తూ అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ అన్న మాటలు ఇవి. ఇంకా చాలా అన్నది పాపం. ఎందుకంటే అలవాటే కదా రాహుల్ గాంధీకి విదేశాలకు పోయి దేశం పరువు తీసేలా, దేశాన్ని తక్కువ చేసి మాట్లాడేలా మాట్లాడడము అలవాటే రాహుల్ గాంధీకి. తక్కువ ఇక్కడ మాయమవుతాడు, ఎక్కడో వెళ్తాడు, అక్కడ నలుగురిని పోగేస్తాడు, ఏదో మాట్లాడతాడు. పూర్తిగా భారత్ను తక్కువ చేసే మాటలే. విదేశీ వేదికల మీద ఇతర దేశాలకు పోయి భారత్ పరువు తీయడము, అవమానించేలా, భారత ప్రధానిని అవమానించేలా మాట్లాడడం. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదంటాడు, మైనార్టీలకు హక్కులు లేవంటాడు, అసలు మహిళలకు ఒక సమానత్వమే లేదంటాడు, అసలు ప్రజాస్వామ్యము ప్రమాదంలో ఉంది ఈ దేశంలో అంటాడు, అసలు ఏం నడుస్తుందో ఇండియాలో అర్థం కావట్లేదు అంటాడు. ఇలాంటి మాటలు పలుమార్లు గతంలో ఎన్నోసార్లు మాట్లాడింది మనకు తెలుసు. మోదీ ట్రంప్కు భయపడడం లేదు, అమెరికా భారత సంబంధాలు ప్రయోజనాల గురించే మోదీ ఆలోచిస్తున్నాడు, అది ఒక స్ట్రాటజీ. అది మోదీ ఎప్పుడు తన దేశం గురించే ఆలోచిస్తాడు, తన దేశ ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాడు, ఏ పని చేసినా దేశం కోసమే చేస్తాడు. అయినా అలాంటి నాయకుడిని నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నీకు ఆ దేశానికి ప్రధాని అయ్యే అర్హతే లేదు, ఆ లక్షణాలే నీకు లేవు. అందుకని నువ్వు ఐ హేట్ ఇండియా టూర్ చేసుకోపో అన్నది ఆమె. మరి రాహుల్ ఏమన్నాడు? అంతకుముందు రాహుల్ ఏమన్నాడు కూడా కొంచెం వివరించాలి కదా. మరి రష్యాతో ఆయిల్ కొనాలా వద్దా అనేది ట్రంపే డిసైడ్ చేస్తాడు. ట్రంప్ ఎంత ఇబ్బంది పెడుతున్నా మోదీ ఆయనను అభినందిస్తుంటాడు. ఫైనాన్స్ మినిస్టర్ యుఎస్ పర్యటనను కూడా రద్దు చేశారు. సింధూర్ సమయంలో, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ట్రంప్ ఏం చేసినా వ్యతిరేకించలేదు, ట్రంప్ చర్యల్ని వ్యతిరేకించలేదు. ఇది రాహుల్ గాంధీ అన్న మాటలు అనమాట. దీంతో రాహుల్ ట్వీట్కి రిప్లైగా మేరీ మెల్బెన్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి, ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది అనమాట. ఇక విపరీతమైన స్పందన ఆమె ట్వీట్కి. అసలు మిలియన్స్లో లైక్స్, రీపోస్టులు, షేర్స్, రిప్లైలు ఇట్లా వచ్చినాయి. ఇంక ఇండియన్ మీడియా కూడా, మన భారతీయ మీడియా కూడా, ఎన్డీటీవీ, ఇండియా టుడే, డెక్కన్ హెరాల్డ్, మింట్ ఇలాంటివన్నీ కూడా కవర్ చేసినాయి అనమాట. దీన్ని ఈ న్యూస్ను కవర్ చేసినాయి. ఇక బీజేపీ మద్దతుదారులు వరల్డ్ స్లామ్స్ రాహుల్ అంటూ విపరీతంగా ఇంకా షేర్ చేసేస్తున్నారు. సహజంగానే కాంగ్రెస్ సైడ్ నుంచి ఇక బీజేపీ పెయిడ్ ప్రోపగాండా ఇది అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ఇక ఈ మేరీ మిల్బెన్ అమెరికన్ సింగర్, తను అమెరికన్ సెలబ్రిటీ. ఇక 2023లో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, అమెరికా సందర్శన సందర్భంగా మన జాతీయ గీతం పాడింది, భారత జాతీయ గీతాన్ని పాడింది ఆమె. పాడి చాలా మంది ప్రశంసలు అందుకుంది అక్కడి వాళ్ళవి. అయితే ఈ సందర్భంగా మన ఈ సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ గ్రూప్ రెస్పాండ్ అయింది. చిత్రంగా వాళ్ళ స్పందన, చిత్రమేం కాదు, వాళ్ళ ద్వంద్వ వైఖరిని మరొకసారి, వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ బయటపడుతున్నాయి అన్నమాట. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడ నిరసనలు జరిగినాయి. అవి పూర్తిగా పెయిడ్ మూమెంట్, పెయిడ్ నిరసనలు అందరికీ తెలుసు. ఆ టైంలో పోర్న్ స్టార్ మియా ఖలీఫా, ఫారినర్, విదేశీయురాలు, రైతు నిరసనల మీద ఆమె ట్వీట్ చేసింది. అంటే ప్రభుత్వ తీరును తప్పుపడుతూ నిరసనలకు అనుకూలంగా, ఇక్కడ ఆందోళనకు అనుకూలంగా, అది పూర్తిగా పెయిడ్ నిరసనలవి. అట్లనే సింగర్ రెహానా అనే మరొక విదేశీయురాలు కూడా రైతు నిరసనల మీద ట్వీట్ చేసింది అనమాట. అప్పుడు ఈ గ్రూప్, ఈ మంద వాళ్ళని సమర్థించారు. విదేశాల నుంచి కూడా మద్దతు వస్తుంది ఇక్కడ ఆందోళనకని. అదే సింగర్ మేరీ మిల్బెన్ దేశానికి మద్దతుగా చేసింది, ఆమె దేశ ప్రధానికి మద్దతుగా చేసింది, ఈ దేశ ప్రధాని విధానాలకు మద్దతుగా చేసింది. ఈ ట్వీట్ మాత్రం వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారనమాట. భారత అంతర్గత వ్యవహారాల్లో ఆమె జోక్యం ఏందని ఇప్పుడు అంటున్నారు. అప్పుడు మళ్ళీ సమర్థించారు. ఒక పోర్న్ స్టారు, ఇంకెవరో రెహానా అనే ఇంకొక అంటే సమర్థించారు. ఇప్పుడు ఒక అమెరికాకు చెందిన ఒక సింగర్, రాహుల్ ఇది కరెక్ట్ కాదు, నీ దేశానికి నువ్వు వ్యతిరేకంగా, నీ దేశ ప్రధానికి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతావు? భారత ప్రధాని దేశం కోసమే ఏదైనా చేస్తాడు, దాంట్లో కూడా ఒక స్ట్రాటజీ ఉంది, ఒక వ్యూహం ప్రకారమే ఆయన తీరు ఉంది అంటేనేమో వీళ్ళు ఇప్పుడు గగోలు పెడుతున్నారనమాట. హిపోక్రసీ, ఇదే హిపోక్రసీ. అర్థమవుతుంది కదా, స్పష్టమవుతుంది కదా, వాళ్ళ ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది కదా. మియా ఖలీఫా, రెహానా లాంటి వాళ్ళు రైతు ఉద్యమ సమయంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, ట్వీట్లు చేయొచ్చు, ఆర్టికల్స్ రాయొచ్చు. అప్పుడు వీళ్ళందరికీ వాళ్ళు నచ్చిండ్రు. అసలైతే దేశ ప్రతిష్ట దెబ్బతీయడానికి అది.
ఇక్కడున్న నిరసనలను హైలైట్ చేశారు. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీడియా సంస్థలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఒక అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ ఈ దేశాన్ని ప్రశంసిస్తూ సానుకూలంగా మాట్లాడితే విదేశీ జోక్యం అంటూ గొడవ చేస్తున్నారు. అంటే విదేశీయులు భారతదేశాన్ని విమర్శిస్తే వీళ్ళకి నచ్చుతుంది అనమాట, వీళ్ళు మెచ్చుతారు అన్నట్టు. కానీ భారతదేశాన్ని ఎవరైనా మెచ్చుకుంటే మాత్రం వీళ్ళకు ఆమోదయోగ్యం, అంగీకార యోగ్యం కాదన్నట్టు. రాహుల్ గాంధీ కూడా అంతే కదా, విదేశాలకు వెళ్ళి ఎంతగా దేశాన్ని అవమానించాలో, ఎంతగా ఈ దేశాన్ని తక్కువ చేయాలో అంత చేసి అంత బదనాం చేసేస్తాడు బయటికి వెళ్ళి. అసలు నిజంగా దేశం లోపల ఏమన్నా ఉన్నా కూడా బయటకు వెళ్ళినప్పుడు దేశం గురించి మంచిగా చెప్పాలి. కానీ ఇంకా వ్యతిరేకంగా పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ, పూర్తిగా దేశాన్ని తక్కువ చేస్తూ, ఈ పాలకుని తక్కువ చేస్తూ, దేశాన్ని తక్కువ చేస్తూ మాట్లాడతాడనమాట. అతనికి తగ్గట్టు ఇక్కడ వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ మనకి తెలుస్తున్నాయి. సోకాళ్ళు ఉదారవాద లిబరల్ నెరేటివ్ ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా మళ్ళొకసారి ఇప్పుడు ఈ మేరీ మిల్బెన్ దీంతో బయటపడదు అనమాట. అంటే ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ విమర్శను స్వాగతించినప్పుడు ప్రశంసను కూడా స్వాగతించాలి కదా. కాదు, వీళ్ళకి దేశం గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే, ఎక్కడ వ్యతిరేక ప్రచారం జరిగితే వీళ్ళు దాన్ని మాత్రం సమర్థిస్తారు, ప్రచారం చేస్తారు అన్నట్టు. నిజంగా భారతదేశ అభివృద్ధికి, సంస్కృతికి, ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడం అంటే జోక్యం కాదు. అది ఎదుగుతున్న దేశంగా భారతదేశానికి లభిస్తున్న ప్రపంచ గుర్తింపుగా అర్థం చేసుకోవాలి. కాదంటారా? మీ అభిప్రాయం తెలియజేయండి.